తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో యూనివర్సిటీ వైజ్గా బీఈడీ కాలేజెస్ లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే నెక్స్ట్ బీఈడీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు ఈ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణలో మొత్తం ఎన్ని బీఈడీ కాలేజెస్ ఉన్నాయి, అవి ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి అండ్ అవి ఏ ప్లేసెస్లో ఉన్నాయి అండ్ దాంతోపాటు కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఎంత ఉంటుంది, ఇఫ్ మీకు ఒకవేళ బీఈడీ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఒక బీఈడీ కాలేజెస్లో ఎన్ని సీట్స్ అనేవి ఉంటాయి, దాంట్లో మీరు ఎన్ని సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు అనే టాపిక్తో పాటు సో కాలేజీకి సంబంధించిన అఫీషియల్ ఫోన్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు డైరెక్ట్గా మన యొక్క ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా మాది వెరిఫైడ్ అవ్వలేదు, అప్లోడ్ అవ్వలేదు సార్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఆ విధంగా వెరిఫై కాకపోయినా అప్లోడ్ కాకపోయినా మీరు పెద్దగా టెన్షన్ తీసుకోకండి. నేను ఆల్రెడీ కన్వీనర్ సార్తో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వెరిఫికేషన్ అందరికీ చేస్తున్నాము, కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి డిలే అవుతుంది, బట్ అందరిది వెరిఫై అయితే చేస్తామని చెప్పారు. ఒకవేళ మీకు టెన్షన్గా ఉన్నట్లయితే సో మేము ఆల్రెడీ వెరిఫై కాని స్టూడెంట్స్ రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఒకసారి రిక్వెస్ట్ అయితే చేయండి, ఆ తర్వాత మీకు అప్డేట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణలో ఉన్న ఆల్ బీఈడీ కాలేజెస్ సంబంధించిన లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ కాలేజ్కి ఎంత ఫీ ఉంటుంది, ఆ కాలేజ్ ఏ ఏరియాలో ఉంటుంది, అది ఉమెన్స్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా, అఫిలియేటెడ్ కాలేజా, ఎయిడెడ్ కాలేజా అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, పాలమూరు యూనివర్సిటీ ఉంది, శతవాహన యూనివర్సిటీ ఉంది, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ అయితే ఉంది. సో ఇవి మనకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజెస్. సో మీకు ప్రజెంట్ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి మనకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ పరిసర ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి అప్లికేబుల్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ ఏరియాలో కనుక చదవాలి అనుకుంటే సో మీరు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కాకతీయ యూనివర్సిటీ అనుకుంటే కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి మనకు వరంగల్ ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ కావచ్చు, జనగం కావచ్చు అండ్ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఖమ్మం ఏరియాకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీరికి కాకతీయ యూనివర్సిటీ అయితే అప్లికేబుల్ అవుతుంది, మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్స్లో ఉన్న విద్యార్థులు కనుక మీరు మీ యొక్క లోకల్లో చదవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోనే చదవాలనుకుంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీరు మీ ఏరియాలోనైనా చదువుకోవచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నాది ఆదిలాబాద్ సార్ నేను హైదరాబాద్లో చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు. సో హైదరాబాద్ లిస్ట్ డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయైతే తెలుసుకోవాలి. ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. మీరు ఏ యూనివర్సిటీ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ నియర్ బై కాలేజెస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కాలేజ్ ఫీ స్ట్రక్చర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎన్ని సీట్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఉమెన్స్ కాలేజా, కో ఎడ్యుకేషనా, ఇలాంటి థింగ్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఆ యొక్క కాలేజ్ అథారిటీస్తో కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు, నెంబర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మేము ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. వన్స్ మనం కాలేజెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయనేది ఈ లిస్ట్ మీరు స్క్రోల్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. టోటల్గా మనకు 64 కాలేజెస్ అయితే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అయితే ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి మనకు మెదక్, రంగారెడ్డి, సో నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సంబంధించి అప్లికేబుల్ అయితే అవుతుంది. మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్లో చేయాలనుకుంటే ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. తెలంగాణలో మీరు ఎక్కడైనా బీఎడ్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నాం కాబట్టి సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనకు సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, తర్వాత కాలేజ్ యొక్క కోడ్ అనేది ఉంటుంది, కాలేజ్ యొక్క నేమ్ అనేది ఉంటుంది, తర్వాత కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది గవర్నమెంట్ కాలేజా, యూనివర్సిటీ కాలేజా, ఎయిడెడ్ కాలేజా, అన్ఎయిడెడ్ కాలేజా అనేది ఉంటుంది, కో ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, మైనార్టీ కాలేజ్ అనేది ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది ఉంటుంది, కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇఫ్ స్పెషల్ ఫీ ఉంటే స్పెషల్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత కాలేజ్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఒకసారి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది మనకు సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ అనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ కాలేజ్ మనకు హైదరాబాద్లో అయితే ఉంటుంది. తెలంగాణలో ఎక్కువ మంది ప్రియారిటీ ఇచ్చే కాలేజ్ ఏదేంటి అంటే క్యాంపస్ కాలేజ్కి ఎక్కువ మంది ప్రియారిటీ ఇస్తారు. సో రెగ్యులర్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది యూనివర్సిటీ కాలేజెస్ చూస్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ కాలేజెస్ గురించి మీరు క్వైరీ చేసినప్పుడు సో ఇక్కడ 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే మనకు ఈ లిస్ట్లో డిస్ప్లే అవుతాయి మీకు. ఆ 4 టైప్ ఆఫ్ కాలేజెస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ టైప్కి సంబంధించిన కాలేజెస్ ఉంటాయి, తర్వాత గవర్నమెంట్ టైప్కి సంబంధించిన కాలేజెస్ ఉంటాయి, తర్వాత ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి, ఎయిడెడ్ కాలేజెస్, తర్వాత అన్ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి, అన్ఎయిడెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. యూనివర్సిటీ కాలేజెస్ వచ్చేసి టోటల్గా 3 అందుబాటులో ఉన్నాయి మనకు. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత మనకు కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఇంకొకటి తెలంగాణ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాలేజెస్కి వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. క్యాండిడేట్స్కి అక్కడ సీట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు రెగ్యులర్ అటెండెన్స్ అనేది ఉంటుంది. సో మీరు కాలేజ్కి వెళ్తూ హాస్టల్ ఉపయోగించుకొని ప్రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మాత్రమే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు, తెలంగాణ యూనివర్సిటీ అయితే హాస్టల్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దెన్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి క్వైరీ చేసినట్టయితే గవర్నమెంట్ కాలేజెస్ టోటల్గా తెలంగాణలో 4 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు మాసబ్ ట్యాంక్ సంబంధించి హైదరాబాద్లో అయితే ఉంది, తర్వాత ఇంకొకటి మనకు టీచర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి హన్మకొండ వరంగల్లో అయితే ఉంది, తర్వాత ఒకటి నల్గొండలో అయితే అనదర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, డైట్ కాలేజ్ వచ్చేసి, ఇంకొకటి మహబూబ్ నగర్లో అయితే ఉంది. ఇవి టోటల్గా 4 కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్కి హాస్టల్ ఉంటుందా అంటే గవర్నమెంట్ అటాచ్డ్ హాస్టల్ అయితే ఉండదు, మీరు బయట బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్స్, మైనార్టీ హాస్టల్స్ ఉంటాయి, దాంట్లో అయితే స్టే చేయొచ్చు. ప్రైవేట్ కాలేజెస్ కూడా బయట ఉన్న బీసీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు స్టే చేయొచ్చు. బట్ యూనివర్సిటీకి సంబంధించి అఫిలియేటెడ్ హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ అయితే మీకు అందుబాటులో ఉండవు. ఓన్లీ హాస్టల్స్ ఫెసిలిటీ దేనికి ఉంటుందంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి డైరెక్ట్ హాస్టల్స్ ఫెసిలిటీ ఉంటుంది. రిమైనింగ్ వాటికి మాత్రం బయట అవుట్ సైడ్ హాస్టల్స్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ కూడా హాస్టల్స్ ఉంటాయి, అవుట్ సైడ్ ఉంటాయి. కొన్ని ప్రైవేట్ కాలేజ్కి అఫిలియేటెడ్ హాస్టల్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ఫీ తీసుకోవడం జరుగుతుంది పర్సనల్గా అయితే. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా మీరు ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది హాస్టల్ కోసం. ఆ టాపిక్ గురించి మనం సపరేట్గా అయితే మాట్లాడుకుందాం. దెన్ ఇక్కడ సో ఇది మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి. తర్వాత ఎడ్యుకేషన్లో వచ్చేసి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఎంఎం వచ్చేసి మనకు మైనార్టీ అనేది ఉంటుంది. సో ఇక్కడ కో ఎడ్యుకేషన్ అంటే బాయ్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించి ఇద్దరు చదువుకోవడానికి ఉంటుంది కాలేజ్ అనేది, కో ఎడ్యుకేషన్ అంటాం వాటిని. సో బాయ్స్కి ఉమెన్స్కి ఇద్దరికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఇద్దరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఉమెన్ ఎడ్యుకేషన్లో వచ్చేసి ఓన్లీ ఉమెన్ మాత్రమే ఎడ్యుకేషన్ అయితే తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి మనకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకటి, మైనార్టీ కాలేజెస్ కూడా ఉంటాయి. మైనార్టీ కాలేజెస్ వచ్చేసి సో మనకు ఓన్లీ మైనార్టీ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవడానికి అయితే అందుబాటులో ఉంటాయి. మ్యాక్సిమం వచ్చేసి ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే దాంట్లో అందుబాటులో ఉంటాయి. సో ఇవి మనకు కాలేజెస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ టైప్ అయితే. తర్వాత మనకు ఇక్కడ సీట్స్ ఇంటేక్ అయితే ఉంటుంది, ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో 100 సీట్స్ అనేది అందుబాటులో ఉంది. గవర్నమెంట్ కాలేజ్ డైట్లో 100 సీట్స్ ఉన్నాయి, ఆంధ్ర మహిళా సభలో 100 సీట్స్ ఉన్నాయి, ఆరాధన కాలేజ్లో 100 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు బిఎస్ బుడిగి బీఈడి కాలేజ్ తాండూరు వచ్చేసి 50 సీట్స్ ఉన్నాయి. కొన్ని కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి. చాలా వరకు అన్ని కాలేజెస్లో 100 సీట్సే ఉంటాయి, కొన్ని కాలేజెస్లో మాత్రం 50 ఉంటాయి. అండ్ ఇక్కడ సో 100 సీట్స్కి సంబంధించి ఒక టాపిక్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క 100 సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారంటే టోటల్ 100 సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాశారు, క్వాలిఫై అయ్యారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే 100 సీట్స్లో మీకు 100 సీట్స్కి కాంపిటీషన్ ఇస్తున్నారంటే మీరు 100 సీట్స్కి ఇవ్వరు. జస్ట్ మనకి ఇక్కడ మెథడ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మనకు 4 మెథడ్స్ అయితే ఉన్నాయి, మెయిన్ మెథడ్స్. ఒకటి బయాలజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీ, మ్యాథమెటిక్స్ అనదర్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ ఒక మెథడాలజీ, సోషల్ సైన్స్ అనేది ఒక మెథడాలజీ. సో ఇప్పుడు 100 సీట్స్ని వీటికి ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ వన్ మనము నార్మల్గా యావరేజ్ ప్రకారం తీసుకుంటే 25, బట్ 25 అనేది రాదు, కానీ 25 అనేది మనం ఇండికేట్ అయితే చేస్తున్నాము. సోషల్కి ఎక్కువగా ఉంటాయి, అండ్ బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ కలిపి మూడింటికి ఒక రకంగా వెయిటేజ్ ఉంటుంది, సోషల్కి ఒక రకమైన వెయిట్ ఉంటుంది. సోషల్లో మినిమం ఒక 30 సీట్స్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ రిమైనింగ్ వాటిల్లో మాత్రం 30 సీట్స్ అనేవి ఉండవు. ఎనీవే మనం సింపుల్గా అర్థం కావడం కోసం 25 ఈచ్ కాలేజ్లో ఉంటుంది అనుకుందాం. అండ్ ఈ 25 కూడా అందరు ఎలిజిబుల్ అంటే అందరు ఎలిజిబుల్ కారు. దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఓసీ అనేది ఒక కేటగిరీ, బీసీలో సబ్ కేటగిరీస్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఒక కేటగిరీ, మైనార్టీకి సంబంధించిన ఒక కేటగిరీ,
ఇలా డివైడ్ చేసుకుంటూ పోతారు యాజ్ పర్ మన యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో అలా డివైడ్ చేసినప్పుడు 25లో వచ్చేసి 50% ఓపెన్లో ఉంటుంది కాబట్టి 12 to 13 సీట్స్ వచ్చేసి 12 or 13 సీట్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. ఏ క్యాండిడేట్ అయినా ఎలిజిబుల్. ఇక్కడ నాన్ లోకల్ కావచ్చు, లోకల్ స్టూడెంట్స్ కావచ్చు, టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఈ ఓసీ క్యాండిడేట్స్ సంబంధించిన ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలి అంటే సో మీకు పర్టికులర్గా ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి 12th ర్యాంక్ వరకు ఉన్నట్లయితే సింపుల్గా సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో 12కి ఎబీ ఉన్న సీట్ వస్తుంది. జస్ట్ మీకు అండర్స్టాండ్ కోసం చెప్తున్నాను. తర్వాత బీసీ స్టూడెంట్స్ ఉంటారు. బీసీ స్టూడెంట్స్కి వచ్చేసి మనకి పర్సంటేజ్ అనేది 10% or 7% అనేది ఉంటుంది. 25 సీట్స్లో మీకు 7 ఇచ్చారనుకోండి సంథింగ్ ఎంత ఉంటుంది. సో నార్మల్గా ఇక్కడ ఈచ్ కేటగిరీలో వచ్చేసి 2 or 3 సీట్స్ ఉంటాయి. ఇక్కడ మనం డివైడ్ చేసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఏమో అందరికీ అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి టాప్ స్కోర్ వచ్చిన వారికి దాంట్లో 12 to 13 సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ 13-20 సీట్స్ ఏవైతే ఉంటాయో అవి కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారు కాబట్టి ఈచ్ కేటగిరీ 2 or 3 అయితే రావడం జరుగుతుంది. కాబట్టి 2-3కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ప్రయత్నించాలి. మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నా బెటర్ ర్యాంక్ ఉన్నా కూడా కొంత ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. బట్ కాకపోతే వాటిని ఆర్డర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి 25 సీట్స్ని డిఫరెంట్ కేటగిరీస్కి అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత కాలేజ్ ఫీ గురించి మనం క్వైరీ చేసినట్టయితే కాలేజ్ ఫీ అనేది ఇక్కడ సో ట్యూషన్ ఫీ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. టోటల్ ట్యూషన్ ఫీ అనేది ఫర్ ఇయర్కి ఇక్కడ మీరు లిస్ట్లో చూస్తున్న ప్రతి అమౌంట్ ఏదైతే ఉందో అది ఫర్ ఇయర్కి అనమాట. అమౌంట్ అనేది 8,500 అనేది ఆ యొక్క యూనివర్సిటీ కాలేజ్కి ఫీ ఫర్ ఇయర్. అండ్ తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీకి 3,140 రూపీస్. తర్వాత ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి 21,500. ఆరాధన కాలేజ్కి వచ్చేసి ఇక్కడ 27,500. ఇలా ప్రతి కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. గులాం అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది మైనార్టీ స్పెషల్ కో ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. ఇది ఓన్లీ మైనార్టీ స్టూడెంట్స్ కోసం ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ 100 సీట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఫీ వచ్చేసి 40,000 ఉంది. సో ఇలా ఒక్కొక్క కాలేజ్కి ఒక రకమైన ఫీ అయితే ఉంటుంది. స్పెషల్ ఫీ అయితే అన్ని కాలేజెస్కి 30,000 ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎడ్సెట్ రూల్స్ అండ్ నామ్స్ బట్టి స్పెషల్ ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కాలేజ్ ఫీ గురించి మీకు క్వైరీ ఉంటుంది కాబట్టి కాలేజ్ ఫీకి సంబంధించిన విషయంలో కూడా నేను క్లారిటీ ఇస్తాను. లైక్ మీకు రియంబర్స్మెంట్ వస్తే ఒక రకంగా పే చేయాల్సి ఉంటుంది. రియంబర్స్మెంట్ రాకపోతే ఒక రకంగా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము కాలేజ్ ఫీ తీసుకున్నట్లయితే సో కాలేజ్ ఫీ వచ్చేసి ఏంటి ఒక 40,000 ఉన్న కాలేజ్ అయితే తీసుకుందాం ఇది. సో గులాం అహ్మద్ కాలేజ్ కాకుండా సో వేరే కాలేజ్ తీసుకుందాం మరి. సో అది ఓన్లీ మైనార్టీ స్పెషల్ కాబట్టి కో ఎడ్యుకేషన్ ఒక ప్రైవేట్ కాలేజ్ అయితే తీసుకుందాం మనం ఇక్కడ. సో కో ఎడ్యుకేషన్ ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి సో ఇక్కడ సిఎస్ఐ కాలేజ్ తీసుకుందాం. క్లియర్ ఉంటుంది మనకి ఇక్కడ సిఎస్ఐ. సో సిఎస్ఐ కాలేజ్ ఏదైతే ఉందో ఇది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి ఎంత అంటే 24,000 ఉంది. ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 3,000 స్పెషల్ ఫీ అయితే ఉంది. సో ఈ 24,000 ఏదైతే ఉందో ఫర్ ఇయర్కి మనం పే చేయాల్సి ఉంటుంది. స్పెషల్ ఫీ కూడా ఫర్ ఇయర్కి మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు కనుక ఈ యొక్క సిఎస్ఐ కాలేజ్లో వస్తే ఫస్ట్ ఇయర్కి 24,000 పే చేయాలి, సెకండ్ ఇయర్కి 24,000 పే చేయాలి, అండ్ ఫస్ట్ ఇయర్కి 3,000 పే చేయాలి, సెకండ్ ఇయర్కి 3,000 పే చేయాలి. సింపుల్గా మనకు 24 + 3 అంటే 27 వచ్చేసి మనకు సో 27 ఇది 4 దెన్ 54,000 అయితే మీరు టోటల్గా బీఈడీ కాలేజ్ కంప్లీట్ చేసేసరికి పే చేయాలి. ఇది మనకు డైరెక్ట్ పే చేయాల్సిన అమౌంట్. దీంట్లో ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు. అది కాకుండా మనకు అటెండెన్స్ ఫీ ఉంటుంది, ప్రాక్టికల్ ఫీ ఉంటుంది, రికార్డ్ ఫీ అనేది ఉంటుంది, అండ్ తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. అది కూడా మళ్ళీ ఒక అరౌండ్ మనకు సింపుల్గా ఒక 20+ అయితే అవుతుంది. బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అయితే ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఇయర్ ఉన్న 24,000ని ఏ విధంగా పే చేస్తాము కాలేజ్లో, మనకు రియంబర్స్మెంట్ ఎలా వస్తే ఎలా ఉంటుంది, రియంబర్స్మెంట్ రాకపోతే ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు 24,000 ఫీ ఉంది కాబట్టి స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఏమో వీళ్ళు, నో స్కాలర్షిప్ స్టూడెంట్స్ వీళ్ళు. సో స్కాలర్షిప్ రాని స్టూడెంట్స్కి ఏం లేదు, ఇక్కడ పెద్ద డౌట్స్ ఉండవు. వారికి 24,000కి 24,000 పే చేయాల్సిందే, ఎటువంటి డిస్కౌంట్స్ అనేది ఉండదు. ఇఫ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే సార్ మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ మాకు స్కాలర్షిప్ రాదు, లేదా సో మేము ఓసీ క్యాండిడేట్స్ సార్ బట్ మాకు ఇన్కమ్ ఉండదు స్కాలర్షిప్ రాదు, లేదా మేము నాన్ లోకల్ స్టూడెంట్స్ సార్ మాకు స్కాలర్షిప్ రాదు, ఇలాంటి థింగ్స్ ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్గా సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ అథారిటీస్కి మీకు సంబంధించిన ఎకనామికల్ సిచ్యువేషన్ కన్వే చేసి కొంత అమౌంట్ అనేది రెడ్యూస్ చేసుకొని అదే పే చేస్తామని మీరు మాట్లాడుకోవచ్చు. సో లేదా మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. స్కాలర్షిప్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళేసి అక్కడ జాయిన్ అవ్వచ్చు. సార్ పీజీ చేసాము స్కాలర్షిప్ వస్తుందా రాదా అని చెప్తారు. పీజీ చేసిన స్కాలర్షిప్ వస్తుంది. పీజీ చేసే
స్కాలర్షిప్ రాదు అనే టెన్షన్ తోటి మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వకండి. సో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్లో నచ్చిన కాలేజ్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఒకవేళ మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయినా కూడా కట్టాల్సి ఉంటుంది కాబట్టి స్కాలర్షిప్ రాకపోతే, అప్లై చేసి రాకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ సో మీరు పీజీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కాలర్షిప్ అందరికీ వస్తుంది. మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, కన్వీనర్లోనే జాయిన్ అవ్వండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఎవరైతే సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ ఉంటారో మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కొన్ని ఫుల్ఫిల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే మీరు తెలంగాణకి లోకల్ అయి ఉండాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తెలంగాణకు లోకల్ అయి ఉండాలి. తర్వాత మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇఫ్ మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీని ప్రూవ్ చేసుకోవడానికి మైనార్టీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఇది తర్వాత ఏజ్ అయితే ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసి అప్ టు 34 వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఒకవేళ మైనార్టీ స్టూడెంట్స్ అయితే అప్ టు 30 ఉంటుంది. మైనార్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు 30 అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ వచ్చేసి 34 వరకు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇఫ్ 34 క్రాస్ అయ్యి 35 వచ్చిందనుకోండి మీకు రియంబర్స్మెంట్ రాదు. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీరు అడ్మిషన్ తీసుకుంటున్న ఇయర్లో జూలై 1 నుంచి జూన్ 1 నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. జూన్ 1 నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి జూన్ 1 వరకు 34 కనుక క్రాస్ అయ్యి మీరు ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే రియంబర్స్మెంట్ రాదు. అండ్ అదేవిధంగా సో ఇక్కడ మనకు మైనార్టీ స్టూడెంట్స్ కానీ, ఓసీ స్టూడెంట్స్ కానీ, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే 30 క్రాస్ అయినట్లయితే రియంబర్స్మెంట్ రాదు. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది అంటే టోటల్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ 24,000 ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్టీఎఫ్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆర్టీఎఫ్ టోటల్గా 24,000 అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు పర్సనల్గా కాలేజ్కి మీరు పే చేయాల్సిన అమౌంట్ అయితే ఏముండదు. సో మనకు 24,000 ఏదైతే ఉందో అది 48,000 మీకు రావడం జరుగుతుంది. ఆ 48,000 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అది కాకుండా స్పెషల్ ఫీ ఏదైతే చూపిస్తున్నారో మనకు 3,000 అనేది ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, అది ఖచ్చితంగా ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా స్పెషల్ ఫీ ఓన్గా పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు పే చేయాల్సిన అమౌంట్ ఇది. తర్వాత రికార్డ్స్ ఫీ, ల్యాబ్ ఫీ, అటెండెన్స్ ఫీ అండ్ ఎగ్జామ్ ఫీ అవి పర్సనల్గా ప్రతి క్యాండిడేట్ పే చేస్తారు. దానికి ఎటువంటి కేటగిరీ అప్లికేబుల్ అయితే ఉండదు. సో మీరు కాలేజ్ అయితే మాట్లాడుకొని పే అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ వస్తే ఈ 24,000 ఫర్ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రతిదీ మిగతా స్టూడెంట్స్ పే చేసేది అది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ సంబంధించి ఆర్టీఎఫ్ విషయంలో. ఒకవేళ సో ఆర్టీఎఫ్తో పాటు మనకి ఎంటీఎఫ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఎంటీఎఫ్ వచ్చేసి ఫర్ మంత్ మనకు 650 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, ఓసీ తప్ప, ఓసీ, ఈడబ్ల్యూఎస్ తప్ప రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్కి ఫర్ మంత్ 650 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మనకు 10 మంత్స్ అయితే వస్తాయి. 6,500 అనేది స్టూడెంట్ అకౌంట్కి రావడం జరుగుతుంది. బట్ ఈ 24,000 ఏదైతే ఉందో కాలేజ్ అకౌంట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మనకు రియంబర్స్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దెన్ మనకి ఇక్కడ మళ్ళీ రిమైనింగ్ కేటగిరీస్ అయితే ఉన్నారు. ఓసీ ఉన్నారు, దెన్ తర్వాత బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి ఏంటి అంటే అప్ టు 13,500 రూపీస్ మాత్రమే రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. అప్ టు 13,500 రూపీస్ మాత్రమే రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి క్యాండిడేట్ పే చేయాలి. ఇప్పుడు మనము కాలేజ్ ఎగ్జాంపుల్ సిఎస్ఐ కాలేజ్ తీసుకున్నాం. దాని యొక్క ఫీ వచ్చేసి 24,000 కాబట్టి 24,000కి గాను 13,500 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది క్యాండిడేట్ పే చేయాలి. సో ఇక్కడ మైనస్ చేసుకున్నట్టయితే 13,500 మైనస్, సో 24,000 మైనస్ చేస్తే 0 దెన్ 5, సో అది 24 కాబట్టి సో మనకి ఇంకా 10,500. సో 10,500 రూపీస్ అనేది క్యాండిడేట్ అనేవారు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే కట్టాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే వెరిఫికేషన్లో 10,500 కట్టాల్సి ఉంటుంది. వెరిఫికేషన్లో కనుక మీరు 2025 ఆర్ మీరు ప్రజెంట్ చదువుతున్న ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేయకపోతే మీరు 24,000 కట్టాల్సి ఉంటుంది. ఎవరైనా సరే వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వారు మాత్రమే సో ఇక్కడ ఆ అమౌంట్ అనేది రెడ్యూస్ అయ్యి రిమైనింగ్ కట్టాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది కట్టాల్సి ఉంటుంది. ఇది ఓసీకి సంబంధించి. ఓసీకి ఓన్లీ ఆర్టీఎఫ్ రావడం జరుగుతుంది, ట్యూషన్ ఫీ అనేది రావడం జరుగుతుంది, రిమైనింగ్ రాదు. సో అంటే 6,500 రూపీస్ రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్కి వస్తుంది, క్యాండిడేట్ అకౌంట్కి వస్తుంది, వీళ్ళకి రాదనమాట ఎంటీఎఫ్ అనేది. దెన్ బీసీ స్టూడెంట్స్ తీసుకుంటే బీసీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కాలేజ్ ఫీ 24,000 కాబట్టి జస్ట్ స్కాలర్షిప్ ఎంత రావడం జరుగుతుందంటే ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ కింద 13,500 అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో క్యాండిడేట్ కట్టుకోవాలి. అది మనకు 10,500 అనేది క్యాండిడేట్ కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే కట్టాలి. మీరు ఆన్లైన్లో కట్టి అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఫర్ మంత్ 650 రూపీస్ వస్తుంది. ఎవరైతే బీసీ స్టూడెంట్స్ ఉంటారో వారికి అలా 10 మంత్స్కి వస్తుంది కాబట్టి 6500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ స్పెషల్ ఫీ కావచ్చు, అటెండెన్స్ ఫీ కావచ్చు, మీరు నేరుగా కట్టాల్సి ఉంటుంది. ఇది మనకు ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అదేవిధంగా మీరు కాలేజ్కి సంబంధించి అటెండెన్స్ మ్యాండేటరా లేదా కాలేజ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి అంటే డైరెక్ట్గా కాలేజ్ అథారిటీతో మాట్లాడుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు మాట్లాడినట్టు సరిపోతుంది. గవర్నమెంట్ కాలేజెస్ అథారిటీస్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, బట్ ప్రైవేట్ కాలేజెస్ అయితే ఖచ్చితంగా అడ్మిషన్స్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీకు ఏమో డౌట్స్ ఉన్నా కూడా వారిని కాంటాక్ట్ అవ్వండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.